ఒకప్పుడు వైసీపీకి కంచుకొట్టగా ఉన్న మంగళగిరిలో ఆ పార్టీ మాయమైపోయిందా? లోకేష్ చాణక్యంతో రాజధాని ప్రాంతంలో వైసీపీకి స్థానం లేకుండా చేశారా? కీలకమైన నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోతుంటే వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ విషయాలని తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. దాదాపు 30 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థి గెలవని నియోజకవర్గం. వరుసగా 2 సార్లు వైసీపీ గెలిచి కంచుకోటగా మార్చుకున్న నియోజకవర్గం. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీ జెండా కట్టే నాయకుడు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అదే రాజధాని పరిధిలోని మంగళగిరి నియోజకవర్గం. ఇప్పుడు ఈ నియోజకవర్గమే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకుడు కనిపించడం లేదట. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టు లేని నియోజకవర్గం ఇది. 2019లో ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఓటమి తరువాత నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పనిచేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారిపోయింది. రెండు 2024 ఎన్నికల్లో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90,000 పైచిలుకు ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. అంతవరకు నియోజకవర్గంలో మేమే రాజులం, మా మాటే శాసనం అంటూ తిరిగిన వైసీపీ నేతలు ఇప్పుడు కనిపించడమే లేదట. ఈ నియోజకవర్గంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇల్లు కూడా ఉంది. కానీ వైసీపీ జెండా మోసే నాయకులు మాత్రం ఇప్పుడు కనబడడం లేదనే చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యిందట. ఆ పార్టీ తరపున పని చేయడానికి నాయకులు, కార్యకర్తలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ హయాంలో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు అంతా తామై వ్యవహరించారు. ప్రజల వద్ద కూడా రుబాబుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ఫోజులు కొడుతూ తిరిగిన నాయకులు ఇప్పుడు ఎంత త్వరగా పార్టీ మారితే అంత బెటర్ అనేలా చూస్తున్నారట. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన మురుగుడు లావణ్య ఫలితాల తరువాత అసలు బయట కనబడడం లేదట. ఆమె మామయ్య హనుమంతరావు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరనే చర్చ జరుగుతుంది. ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నారని, అటువైపు నుంచి సిగ్నల్ వచ్చిన వెంటనే పసుపు కండువా కప్పుకోవటం ఖాయమేననే టాక్ వినిపిస్తుంది. ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వీరు కాకుండా వైసీపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన గంజి చిరంజీవి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆశించి భంగపడిన గంజి చిరంజీవి వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన వైఖరి మారింది. పార్టీకి దూరం జరగటమే కాదు, జనసేనకు దగ్గరయ్యారు. అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది జనసేన గూటికి చేరిపోయారు. వైసీపీలో కీలక నాయకుడు పార్టీ మారడమే, సైలెంట్ అవడమే జరగడంతో ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నడిపించడం పక్కన పెట్టి కనీసం జెండా పట్టుకోవటానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందట. మరోవైపు మంత్రి నారా లోకేష్కు నియోజకవర్గంలో రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజా దర్బార్లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 75,000 సభ్యత్వాలు నమోదయ్యాయంటే టీడీపీ ఎంత తీవ్రంగా కష్టపడుతుందో గమనించవచ్చు.
మొత్తానికి మంగళగిరిని టీడీపీకి కంచుకోటలా మార్చే పనిలో నారా లోకేష్ ఉన్నారు. అదే సమయంలో ఇక్కడి నుంచి వైసీపీ పూర్తి కనుమరుగయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చేసారి కూడా వైసీపీ ఓడిపోతే ఇక శాశ్వతంగా ఈ నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేననే చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మరో కుప్పంలా టీడీపీకి కంచుకోటలా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.